ప్రైమ్ టైమ్ న్యూస్ నేను శ్వేత ముందుగా హెడ్లైన్స్ చూద్దాం పేదరికాన్ని తగ్గిస్తూ సమాజం నిర్మాణం చేయాలి పిల్లలను కనాలని పిలుపునిచ్చిన సీఎం చంద్రబాబు తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో వైసీపీ ఆవిర్భావ వేడుకలు ప్రతిక్షణం ప్రజలకు అండగా ఉంటామన్న అధినేత జగన్ విద్యార్థులను కూటమి ప్రభుత్వం మోసం చేస్తోంది ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలన్న బొత్స వైసీపీకి రాజీనామాపై విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు జగన్ కోటరీ నుంచి బయటపడితేనే భవిష్యత్తు ఉంటుందని వెల్లడి సీఎల్పీ భేటీలో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు రేవంత్ దిశానిర్దేశం ప్రతిపక్షాల విమర్శలను ధీటుగా ఎదుర్కోవాలని సూచన జూనియర్ లెక్చరర్లకు రేవంత్ నియామక పత్రాలు ఉపాధి కల్పనే ప్రభుత్వ ధ్యేయమన్న సీఎం గవర్నర్ ప్రసంగంపై కేటీఆర్ వ్యాఖ్యలను ఖండించిన టీపీసీసీ చీఫ్ చిన్న పిల్లోడిలా కమెంట్ చేశారని మహేష్ కుమార్ గౌడ్ ఆగ్రహం మారిషస్ కు భారత్ విలువైన బహుమతి పార్లమెంట్ నిర్మాణంలో సహకరిస్తామన్న మోదీ స్టాలిన్ జన్మదిన వేడుకల నేపథ్యంలో ఉదయనిధి కీలక వ్యాఖ్యలు కొత్త జంటలు అత్యవసరంగా పిల్లలను కనాలన్న డిప్యూటీ సీఎం మస్క్ కు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటోన్న ట్రంప్ టెస్లా కారును కొనుగోలు చేసిన ప్రెసిడెంట్ అమెరికాపై ప్రతి సుంకాలు ప్రారంభించిన ఈయూ ఐరోపా భద్రతకు టారిఫ్లు తప్పవన్న ఉర్సులా వాన్ డెర్ ముప్పై రోజుల కాల్పుల విరమణకు జెలెన్స్కీ అంగీకారం చర్చల్లో ఉక్రెయిన్తో పాటు ఈయూకు చోటు కల్పించాలని డిమాండ్ బలూచిస్తాన్ ట్రైన్ హైజాక్ లో కొనసాగుతోన్న ఆర్మీ ఆపరేషన్ ప్రయాణికులను రక్షించడం కష్టమవుతుందన్న పాక్ దళాలు స్వల్ప నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు 72.56 పాయింట్లు లాస్ అయిన సెన్సెక్స్ డీటెయిల్స్ చూద్దాం రవీంద్ర భారతిలో జూనియర్ లెక్చరర్స్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియామక పత్రాలను అందజేశారు స్వరాష్ట్ర ఉద్యమాన్ని ముందుండి నడిపింది నిరుద్యోగులేనని సీఎం రేవంత్ గుర్తు చేశారు ప్రజాప్రభుత్వం ఏర్పాటులో నిరుద్యోగులది కీలక పాత్రని అన్నారు ఎన్నికల సమయంలో 4 ఉద్యోగాలు పీకేస్తే మీకు ఉద్యోగాలు వస్తాయని పిలుపునిచ్చానన్న సీఎం రేవంత్ ఉద్యోగం ఓ భావోద్వేగమని చెప్పారు గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల నిరుద్యోగులు 12 ఏళ్ల యుక్త వయసు వృధా అయిందని సీఎం రేవంత్ పేర్కొన్నారు తెలంగాణ రాష్ట్రంలో సమ్మక్క సారలమ్మ ఆశీర్వాదం తీసుకొని పాదయాత్ర మొదలుపెట్టినప్పుడు విద్యార్థి నిరుద్యోగ యువకులకు నేను ఒక పిలుపిచ్చిన ఇక మీరు ఉద్యోగాలు అడగకండి మీ ద్వారా ఉద్యోగాలు సాధించుకొని అధికారంలో కూర్చున్న వాళ్ళ ఉద్యోగాలు తీసేస్తే మీ ఉద్యోగాలు మీకు వస్తాయని ఆ రోజు నేను చెప్పడం జరిగింది మీరు ఆత్మవిశ్వాసంతో గద్దెనెక్కిన వాళ్ళు విర్రవీగుతుంటే మీరందరూ పట్టుదలతోటి తండ్రి కొడుకు బిడ్డ అల్లుడి యొక్క ఉద్యోగాలను మీరు తొలగించడం ద్వారా ఈ రోజు మీ ఉద్యోగాలను మీరు శాశ్వతంగా అందిపుచ్చుకున్నారని చెప్పి నేను సందర్భంగా చెప్పదలుచుకున్నాను ఈ ప్రభుత్వ ఏర్పాటులో మీ కృషి ఉన్నది ఈ ప్రభుత్వ ఏర్పాటులో మీ పట్టుదల ఉన్నది ఈ ప్రభుత్వం కూడా అంతే పట్టుదలతోటి న్యాయస్థానాలలో సంవత్సరాల కొద్దిగా కేసులు వాయిదా పడుతూ మీ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించకుండా ప్రభుత్వం సాగదీస్తున్న సందర్భంలో గతంలో దాదాపుగా చీఫ్ సెక్రటరీ గారు చెప్తున్నారు మీ యొక్క
నోటిఫికేషన్స్ కానీ పరీక్షలు కానీ 12 సంవత్సరాల నుంచి వాయిదా పడుతున్న సమస్య. ఈరోజు ఇక్కడ ఉన్న వాళ్ళు 12 సంవత్సరాలు అంటే 22 ఏళ్లకో 23 ఏళ్లకో 24 ఏళ్ల యుక్త వయసులో మీరందరూ పోటీ పరీక్షలు రాసి ఇందులో ఉద్యోగాన్ని సాధించి జీవితంలో స్థిరపడి మీ తల్లిదండ్రులను ఆదుకొని మీ కన్న తల్లిదండ్రులకే కాదు మీరు పెరిగిన ఊరికి ప్రాంతానికి మంచి పేరు ప్రతిష్ట తేవాలని మీరు ప్రయత్నం చేశారు. కానీ మీ యుక్త వయసు 12 సంవత్సరాలు ఏ పరిష్కారం చూపించకుండా కాలగర్భంలో కలిసిపోయిందంటే ఇది తీరని అన్యాయం తెలంగాణ జాతికి తెలంగాణ ప్రాంతానికే జరిగింది. అది మీ కుటుంబాలకు కాదని చెప్పి నేను సందర్భంగా చెప్తున్నా. ఈ నెల 19న తెలంగాణ బడ్జెట్ ను రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. ఈ మేరకు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అధ్యక్షతన నిర్వహించిన బీఎస్సీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. 13న గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ నిర్వహించనున్నారు. 14న హోలీ సందర్భంగా అసెంబ్లీకి సెలవు ప్రకటించారు. అనంతరం 17, 18వ తేదీల్లో బీసీ రిజర్వేషన్, ఎస్సీ వర్గీకరణ బిల్లుల్ని ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఈ నెల 27 వరకు బడ్జెట్ సమావేశాలు నిర్వహించనుండగా 21 నుంచి 26 వరకు పద్దులపై చర్చ చేయాలని బీఎస్సీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ప్రజల కేంద్రంగా పాలన జరుగుతోందని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ తెలిపారు. అన్ని వర్గాల అభివృద్ధికి కట్టుబడి ఉన్న ప్రభుత్వం ప్రగతి వైపు అడుగులు వేస్తోందన్నారు. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించారు. రైతులు, మహిళలు, యువతకు సహకారం అందిస్తున్నామని తెలిపారు. సామాజిక న్యాయానికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు గవర్నర్. Telangana is not just progressing, it is transforming. The vision of an inclusive, self-reliant and empowered Telangana is being realized with bold reforms, people-centric governance and decisive leadership. The best way to find yourself is to lose yourself in the service of others. These words of Mahatma Gandhi remind us that governance is not just about administration. It is about serving the people, transforming lives, and building a future of dignity, prosperity, and justice for all. My government has set an unwavering course of development. రైతుల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ తెలిపారు. వరి ఉత్పత్తిలో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో ఉందన్నారు. వరి రైతులకు 500 రూపాయలు బోనస్ ఇస్తున్నామని తెలిపారు. 25,000 కోట్ల రైతు రుణమాఫీ చేశామని అన్నారు. The foundation of Telangana's economy. Telangana's farmers are the soul of the state. Their sweat and toil feed our people, sustain our economy, and uphold our tradition. It is the government's moral duty to support, uplift, and empower them. Telangana has emerged as the highest paddy producer in the country, with a record of 260 lakh metric tons of production. This is a testament of the resilience and dedication of our farmers, and this government stands shoulder to shoulder with them. To ensure financial security, my government has... సభలో గవర్నర్ అసత్యాలు మాట్లాడడం దురదృష్టకరమని అన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. నో మిషన్, ఓన్లీ కమిషన్ల ప్రభుత్వాన్ని నడుపుతున్నారంటూ విమర్శించారు. ప్రజా సమస్యలను గాలికి వదిలేసి ఢిల్లీకి మూటలు పంపడమే సీఎం రేవంత్ పనిగా పెట్టుకున్నారన్నారు. 20% కమిషన్ తప్ప విజన్ లేని ప్రభుత్వం ఇదంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు కేటీఆర్. ఎన్నో అసత్యాలు కూడా పాపం వారి నోటెంబడ కూడా పలకాల్సి రావడం మేము కూడా బాధపడతా ఉన్నాం. కాంగ్రెస్ సర్కారు యొక్క ఘోర వైఫల్యం వల్ల ఈరోజు రాష్ట్రంలో రైతాంగం ఆందోళనలో ఉంది. ఎక్కడికక్కడ పంటలు ఎండిపోతున్నాయి. రైతులు ఇప్పటికే 480 పైచిలకు మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ రోజు వరకు రాష్ట్రంలోని ఏ గ్రామంలో కూడా 25 నుంచి 30% మించి రుణమాఫీ జరగలేదు. ఇది నిర్వివాదం. ఇది మేము శాసనసభలో పోయిన సమావేశాల్లోనే అడిగినాం. ముఖ్యమంత్రి గారు సొంత ఊరికి పోదామా, సొంత నియోజకవర్గానికి పోదామా, ప్లేసు, డేటు, టైము మీ ఇష్టం, ఊరు కూడా మీ ఇష్టం. ఒక్క ఊళ్ళే 100% రుణమాఫీ అయితే
అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం విజనరీ లేని డొల్లలాగా అనిపించిందని బీఆర్ఎస్ పిల్ నేత మహేశ్వర్ రెడ్డి విమర్శించారు. ప్రసంగం మొత్తంలో ఒక్క వాస్తవం లేకుండా పూర్తిగా అబద్దాలను గవర్నర్తో చెప్పించారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేయని పనులను చేసినట్లుగా గవర్నర్తో చెప్పించడం బాధిస్తోందని మహేశ్వర్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. అబద్దాలు క్రోడీకరించి ఈరోజు గవర్నర్ గారి చేత ఈరోజు మాట్లాడించడం ఈ ప్రభుత్వం నిజంగా ఒక్కటంటే ఒకటి ఈరోజు ప్రసంగంలో వాస్తవాలు లేవన్న సంగతి నేను తెలియజేస్తా ఉన్నాను. 6 గ్యారెంటీల మీద సంతకం పెట్టి 6 గ్యారెంటీల మీద చట్టబద్ధ కల్పిస్తానని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు దాన్ని విస్మరించి ఈరోజు మరి అన్ని అబద్ధాలతో కూడుకున్నటువంటి ప్రసంగాన్ని ఈరోజు గవర్నర్ గారితో చదివించడం అంటే బాధాకరంగా ఉన్నది. మరి వాటికి ఎందుకు చట్టబద్ధ కల్పించలేదో ఎందుకోసం అని చెప్పి ఇచ్చిన హామీ నెరవేరుస్తలేరో అవేవి చెప్పకుండా అన్ని చేసినట్టుగా ఈరోజు అబద్ధాలు చెప్పించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. గవర్నర్ ప్రసంగంపై కేటీఆర్ వ్యాఖ్యలను టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తీవ్రంగా ఖండించారు. ఎమ్మెల్యేగా ఇన్నేళ్లు పనిచేసిన కేటీఆర్ కనీస ఇంగిత జ్ఞానం లేకుండా చిన్న పిల్లాడిలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టిన హామీలను ఒక్కొక్కటిగా పూర్తి చేస్తున్నామని, వాళ్లు 10 ఏళ్లలో చేయనిది 7 ఏడాదిలో చేస్తుంటే ఓర్వలేక ఇలా అసంబద్ధంగా మాట్లాడుతున్నారని మహేష్ కుమార్ గౌడ్ ఫైర్ అయ్యారు. గవర్నర్ వ్యవస్థలను అవమానించేలా బీఆర్ఎస్ నాయకులు ప్రవర్తిస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ కార్యకర్త ఉద్దేశించి మాట్లాడినట్టుగా వ్యంగ్యంగా మాట్లాడుతూ గవర్నర్ యొక్క ప్రతిష్టని భంగం కలిగే విధంగా మాట్లాడడం అనేది కేటీఆర్ గారు ఒకరు తెలుసుకోవాల్సింది. ఇవాళ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. కాంగ్రెస్ ఎన్నికలకు ముందు మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలని మీ తండ్రి కొడుకులు ఈ రాష్ట్రాన్ని దివాలా తీసి 7.5 లక్షల కోట్ల అప్పులో కూర్చోబెట్టి పోయినా కూడా ఒక్కటొక్కటి గాడిలో పెడుతూ ఎన్నికలకు ముందు మేము వరంగల్ డిక్లరేషన్ కానీ కామారెడ్డి డిక్లరేషన్ కానీ ఇచ్చిన ప్రజాప్రభుత్వంలో రెండో పూర్తిస్థాయి బడ్జెట్ సమావేశాలు నిర్వహించబోతున్నామని, ఈ బడ్జెట్ సమావేశాలు అత్యంత కీలకమైనవని సీఎం రేవంత్ అన్నారు. సభలో వ్యవహరించాల్సిన విధానంపై ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సీఎల్పీ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి పలు సూచనలు చేశారు. 15 నెలల్లో ప్రజాప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలపై పూర్తిగా చర్చించుకునేందుకు ఈ సమావేశాల్లో అవకాశం ఉందన్నారు. ఈ సమావేశాల్లో ప్రతిపక్షాల విమర్శలను ధీటుగా ఎదుర్కోవాలని సూచించారు. సభ్యులు ఖచ్చితంగా సభకు రావాల్సిందేనని, సమావేశాల్లో సభ్యులంతా సమన్వయంతో ముందుకెళ్లాలని సూచించారు. బడ్జెట్ సెషన్స్ వరకు ఎమ్మెల్యేలు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండాలని, తర్వాత జిల్లాల వారీగా ఎమ్మెల్యేలతో సమావేశం అవుతానని సీఎం రేవంత్ సూచించారు. నియోజకవర్గాల పునర్విభజనపై రాజకీయ పార్టీలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సీనియర్ నేత జానారెడ్డి బహిరంగ లేఖ రాశారు. అఖిలపక్షాన్ని నిర్వహించి రాష్ట్రానికి జరగబోయే నష్టంపై చర్చిద్దామని లేఖలో పేర్కొన్నారు. కేబినెట్లో తీసుకున్న నిర్ణయం ప్రకారం నియోజకవర్గాల పునర్విభజనపై అఖిలపక్ష పార్టీల సమావేశాన్ని నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జనాభా ప్రాతిపదికన జరగబోయే నియోజకవర్గాల పునర్విభజనతో రాష్ట్రానికి ప్రమాదం పొంచి ఉందని లేఖలో పేర్కొన్నారు. జరగబోయే నష్టం గురించి అన్ని పార్టీలను ఆహ్వానించి చర్చించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ఏర్పాటు చేస్తున్న ఈ సమావేశానికి అన్ని పార్టీలు హాజరు కావాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, జానారెడ్డిలు సంయుక్తంగా బహిరంగ లేఖ విడుదల చేశారు. ప్రతి పార్టీని ప్రత్యేకంగా ఆహ్వానిస్తామని లేఖలో పేర్కొన్నారు. త్వరలోనే తేదీ, వేదిక ప్రకటిస్తామని స్పష్టం చేశారు. మే నుంచి తల్లికి వందనం అందిస్తామన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ఇంట్లో ఎంతమంది పిల్లలున్నా అందరికీ 15,000 చొప్పున అందిస్తామన్నారు. మరోవైపు పాపులేషన్ మేనేజ్మెంట్ గురించి చంద్రబాబు ప్రస్తావించారు. ప్రతి ఒక్కరూ పాపులేషన్ మేనేజ్మెంట్ గురించి ఆలోచించాలన్నారు. ఒక్కొక్కరు 2, 3 పిల్లల్ని కనాలని సూచించారు. ఎన్ని ప్రసూతి సెలవులు కావాలన్నా ఇస్తామని తెలిపారు. దీనిపై అందరికీ అవగాహన కల్పిస్తామన్నారు చంద్రబాబు. చేస్తాం ఇంకా రాబోయే రోజులు ఆ స్టేజ్కి వస్తున్న ఆ దిశ. ఇక్కడికి వచ్చినప్పుడు కొన్ని సమస్యలు కూడా వచ్చే దిశ, ఇవి కూడా మనం చేయాల్సిన అవసరం ఉంది. చైల్డ్ కేర్ ఫెసిలిటీస్ అన్ని ఆఫీసుల్లో పెట్టమని చెప్పి అడుగుతున్నారు. కొన్ని సెక్రటరీస్ లో ఉన్నాయి కానీ ప్రైవేటు ఇండస్ట్రీస్ కానీ ఇన్స్టిట్యూషన్స్ కానీ ఇలాంటి ప్లేస్లో లేవు. దీన్ని మ్యాండేటరీగా తీసుకుంటాం. ప్రతి ఒక్క ఆఫీసులో చైల్డ్ కేర్ సెంటర్స్ ఫెసిలిటీస్ పెట్టి, మోడర్న్ ఫెసిలిటీస్ పెట్టి ఎడ్యుకేట్ చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ముందే చెప్పాను దిశ, మెటర్నిటీ లీవ్ అయితే
ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇంకొక పక్కన మినిస్ట్రల్ హైజీన్ మేనేజ్మెంట్ చాలా మందికి తెలియడం లేదు. అలాంటి తెలియనప్పుడు సరిగా మేనేజ్ చేసుకోలేకుండా కౌన్సిలింగ్ సెంటర్స్ పెట్టమంటున్నారు. హాస్పిటల్స్ లో కానీ ఎక్కువ మహిళలు పనిచేసేది ఇక్కడ పెడితే. కేంద్రం నుంచి గృహ నిర్మాణం కోసం వచ్చిన నిధులను గత వైసీపీ ప్రభుత్వం దారి మళ్లించిందని మంత్రి పార్థసారథి అన్నారు. గృహ నిర్మాణాల కోసం యూనిట్ కాస్ట్ ను పూర్తిగా తగ్గించినా ఆ నిధులను ఇతర కార్యక్రమాలకు మళ్లించడంతో గత ప్రభుత్వ హయాంలో 5 లక్షల మంది లబ్ధిదారులు అసలు గృహాలు ప్రారంభించలేదన్నారు. మరో 6 లక్షల మంది లబ్ధిదారులు వివిధ దశల్లో నిర్మాణ పనులు ఆర్థిక ఇబ్బందుల్లో నిలిపివేసినట్లుగా తెలిపారు. మళ్లీ కూటమి ప్రభుత్వంలో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు మరింత ఆర్థిక లబ్ధి చేకూరే విధంగా చర్యలు తీసుకుందని మంత్రి పార్థసారథి వెల్లడించారు. రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ప్రభుత్వం గృహ నిర్మాణానికి ఇబ్బందులు పడకుండా లబ్ధిదారులకు అదనపు సహాయం చేస్తుందని హామీ ఇచ్చారు. అసంపూర్తిగా ఉండి వాళ్ళు పూర్తి చేసుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఆ సహాయం ఏదైతే హౌసింగ్ డిపార్ట్మెంట్ ప్రపోజ్ చేసిందో అది ప్రభుత్వం మీద 2402 కోట్ల రూపాయలు అదనపు భారం పడే విధంగా ప్రపోజల్ తీసుకువెళ్ళాం. ఎస్సీ ఎస్టీస్కి అదనంగా ఈ గృహ నిర్మాణానికి సహాయం చేయాలని మరి సుదీర్ఘంగా చర్చించిన తర్వాత ముఖ్యమంత్రి గారు మరి బలహీన వర్గాలు కూడా చాలా ఇబ్బందుల్లో ఉన్నారు, బలహీన వర్గాలకు కూడా సహాయం చేయాలి మనం. సో ఎస్సీ ఎస్టీలతో పాటు బీసీలకు కూడా అదనంగా 50,000 రూపాయలు ఇద్దామని చెప్పేసి ఆ మీటింగ్లో ప్రపోజల్లో లేకపోయినా కూడా ముఖ్యమంత్రి గారి సూచన మేరకు ఆదేశాల మేరకు అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ ఎప్పుడూ ప్రజలకు అండగా ఉంటుందని వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ అన్నారు. ప్రజా సమస్యలపై వైసీపీ పోరాటం చేస్తుందన్నారు. వైసీపీ 15వ ఆవిర్భావ వేడుకల సందర్భంగా తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన వేడుకల్లో జగన్ పాల్గొన్నారు. వైసీపీ జెండాను ఆవిష్కరించిన వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. 15 ఏళ్ల ప్రయాణంలో తన వెంట నడిచిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. దేశ రాజకీయ చరిత్రలో ఏ రాష్ట్రంలో ఏ పార్టీ చేయని విధంగా సంక్షేమం, అభివృద్ధి అందించామని అన్నారు. ఈ రోజుతో మొదలవుతా ఉంది. ఈ 15 సంవత్సరాల ఈ వైఎస్ఆర్సీపీ ప్రయాణంలో మొట్టమొదటి రోజు నుంచి ఈ పార్టీ పుట్టింది కష్టాల్లో నుంచి పుట్టింది. ప్రజల కష్టాలను వైఎస్ఆర్సీపీ పార్టీ తమ కష్టాలుగా భావించి ప్రజల తరపున వాయిస్ ఆఫ్ ది వాయిస్లెస్ కింద ప్రతి అడుగులోనూ పోరాటం చేస్తూనే వస్తా ఉంది వైఎస్ఆర్సీపీ. ఈ రోజు ప్రతిపక్షంలో మనం కూర్చోవడం కొత్త కాదు. ఈ 15 ఏళ్ల మన ప్రయాణంలో 10 సంవత్సరాలు మనం ప్రతిపక్షంలోనే ఉన్నాం. దీటైన సమాధానం అధికారంలో ఉన్న వాళ్లకు ఎప్పుడు ఇస్తూనే వచ్చాం. కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచేసరికి సంవత్సరం అయిపోయింది. ఇప్పటికే మరో 3 సంవత్సరాలు. రాష్ట్రంలో విద్యార్థులు, నిరుద్యోగులను కూటమి ప్రభుత్వం మోసం చేసిందని ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ఆరోపించారు. నిరుద్యోగ భృతి ఇవ్వకుండా, జాబ్ క్యాలెండర్ ప్రకటించకుండా, డిఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వకుండా గ్రూప్ 2 అభ్యర్థులను మోసం చేసిందన్నారు. కూటమి ప్రభుత్వం అసమర్థ ప్రభుత్వం అని విమర్శించారు. ఫీజు రియంబర్స్మెంట్లు తమ ప్రభుత్వ హయాంలో ఎక్కడ బకాయిలు లేవని, ఈ కూటమి ప్రభుత్వం ఎందుకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వడం లేదని బొత్స ప్రశ్నించారు. వెంటనే రియంబర్స్మెంట్ విడుదల చేసి నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ ప్రకటించాలని బొత్స డిమాండ్ చేశారు. ఆ లేఖ నుంచి ఏబీపీఎస్ వచ్చి తిరస్కరించిందంటే ఇప్పుడు ఇలాంటి సంప్రదాయం రాష్ట్రంలో జరిగిందా అని అడుగుతున్నా. అంటే ఇది విద్యార్థులు ఇది నిరుద్యోగులు మోసం చేయడం కాదా? నెట్టనేడా ముంచింది కాదా? ఎప్పుడు డిఎస్సి ఎన్నికలు ప్రకటించండి తేదీని, నిరుద్యోగ ఇవ్వండి. అలాగే ఫీజు రియంబర్స్ ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం, మీ ద్వారా డిమాండ్ చేస్తున్నాం. అందుకే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని కలెక్టర్ కార్యాలయాల్లోనూ పెద్ద ఎత్తున వైసీపీ పార్టీ శ్రేణులు, ప్రజలు, యువత తల్లిదండ్రులు, వాళ్ళ తల్లిదండ్రులు వైసీపీకి రాజీనామా చేయడంపై మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. జగన్ చుట్టూ కోటరీ ఉందని, దానివల్లే తాను జగన్ కు దూరమయ్యానని విజయసాయిరెడ్డి తెలిపారు. జగన్ ను ఎవరికైనా పరిచయం చేయాలంటే ఈ కోటరీకి లాభం చేకూర్చాల్సి ఉంటుందని అన్నారు. నాయకుడు అనేవాడు చెప్పుడు మాటలు నమ్మకూడదని, చెప్పుడు మాటలు నమ్మితే నాయకుడు, పార్టీ, ప్రజలు నష్టపోతారన్నారు. ప్రలోభాలకు లొంగానని జగన్ అన్నారు. కానీ తాను ఎలాంటి ప్రలోభాలకు లొంగలేదని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. జగన్ మనసులో స్థానం లేదని తెలిసి పార్టీ నుంచి వెళ్లిపోతున్నట్లుగా చెప్పి బయటకు వచ్చినట్లుగా వెల్లడించారు విజయసాయిరెడ్డి. కొంతమంది పైకెక్కడం జరిగింది, వాళ్ళు పైకెక్కేదానికి ఉపయోగపడడం జరిగింది. దీంట్లో చాలా మంది పాత్రదారులు, సూత్రధారులు ఉన్నారు. దీంట్లో ఈ పార్టీ నుంచి వెళ్లిపోయిన దానివల్ల నేను
ఏ విధంగానూ నష్టపోవట్ల. చిత్తశుద్ధితో ఈ పార్టీలో నేను ఉన్నంతకాలం నేను పనిచేశాను, మనస్ఫూర్తిగా పనిచేశాను. ఇప్పుడు కూడా పార్టీ నుంచి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి బాగుండాలనే కోరుకుంటున్నాను. కానీ ఈ యొక్క ద్వితీయ శ్రేణి నాయకత్వం, వాటిని ఏమంటారు, వీళ్ళు చుట్టూ ఉండేటటువంటి వాళ్ళని కోటరీ. ఈ కోటరీ నుంచి ఏ రోజైతే ఆయన బయటపడతాడో ఆ రోజు ఆయనకు భవిష్యత్తు ఉంటుంది. లేకుండా ఉంటే భవిష్యత్ అనేటటువంటిది చాలా, ఈ చెప్పుడు మాటలను నమ్మకూడదు. వెల్కమ్ బ్యాక్. మారిషస్ తమకు కీలక భాగస్వామి అని భారత ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. అలాగే 140 కోట్ల మంది భారతీయుల తరఫున మారిషస్ ప్రజలకు నేషనల్ డే శుభాకాంక్షలు తెలియజేశారు. నేషనల్ డే రోజున మరోసారి ప్రజల ముందుకు రావడం తన అదృష్టమని భారత ప్రధాని మోదీ తెలిపారు. రెండు దేశాలను అనుసంధానించేది హిందూ మహాసముద్రం మాత్రమే కాదని సంస్కృతి సంప్రదాయాలు మనల్ని కలిపి ఉంచుతాయని అన్నారు. ఈ రెండు దేశాల బంధాన్ని మెరుగైన వ్యూహాత్మక భాగస్వామ్య హోదాకు తీసుకెళ్లాలని ప్రధాని నవీన్ చంద్రరామ్ గులాంతో కలిసి నిర్ణయించామని మోదీ తెలిపారు. మారిషస్లో కొత్త పార్లమెంట్ భవన నిర్మాణానికి భారత్ సహకరిస్తోందని, ప్రజాస్వామ్యానికి తల్లి వంటి భారత్ నుంచి మారిషస్కు ఇదొక కానుకగా భావిస్తున్నామని మోదీ పేర్కొన్నారు. ఈ సమావేశం అనంతరం పోర్ట్ లూయిలోని చాంప్ డి మార్స్ వద్ద మారిషస్ నేషనల్ డే వేడుకల్లో ముఖ్య అతిథిగా మోదీ పాల్గొన్నారు. ఆ వేడుకలు వీక్షించేందుకు అక్కడికి వచ్చిన పలువురు ప్రజలు జై శ్రీరామ్, భారత్ మాతాకి జై అంటూ నినాదాలు చేశారు. ఈ ఈవెంట్లో ఐఎస్ఎస్ ఇంపాల్ నౌకాదళానికి చెందిన హెలికాప్టర్ నౌకాదళం ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. भारत और मॉरिशस का संबंध केवल हिंद महासागर से ही नहीं बल्कि हमारी साझी सांस्कृतिक परंपराओं और मूल्यों से भी जुड़ा है. हम आर्थिक और सामाजिक प्रगति की राह पर एक दूसरे के साथी हैं. हमने निर्णय लिया कि मॉरिशस में पार्लियामेंट की नई జనాభా ప్రాతిపదికన మాత్రమే నియోజకవర్గాలను నిర్ణయిస్తే తమిళనాడులో లోక్సభ స్థానాలు తగ్గుతాయని అక్కడి నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ పుట్టినరోజు వేడుకల్లో భాగంగా ఉదయనిధి 72 మంది జంటలకు సామూహిక వివాహాలని జరిపించారు. ఈ సందర్భంగా కొత్తగా పెళ్లైన జంటలు అత్యవసరంగా పిల్లల్ని కనాలని కోరారు. అయితే ఎక్కువ మందిని మాత్రం కనొద్దని సూచించారు. ప్రస్తుతం తమిళనాడు నుంచి 39 మంది ఎంపీలు ఉన్నారని, రాష్ట్ర జనాభా 7 కోట్లు కాబట్టి డీలిమిటేషన్ ప్రక్రియ అమల్లోకి వస్తే ఆ సంఖ్య 31కి తగ్గిపోతుందని ఆయన అన్నారు. అయితే ఎక్కువ జనాభా ఉన్న ఉత్తరాది రాష్ట్రాలు మాత్రం 100కు పైగా సీట్లు పొందే అవకాశం ఉందని పేర్కొన్నారు. దీని ప్రకారం చూస్తే రాష్ట్ర జనాభా కూడా అధికంగా ఉండాలని ఉప ముఖ్యమంత్రి పేర్కొన్నారు. தமிழ்நாட்டுடைய மக்கள் தொகை 7 கோடி. ஆனா இந்த குடும்ப கட்டுப்பாடு சரியா பண்ணாத, சரியான மக்கள்கிட்ட சரியா விழிப்புணர்வு ஏற்படுத்தாத மாநிலங்கள். బీహార్లో నేరాలు పెరిగిపోయాయని ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ అన్నారు. నేరస్తులకు సీఎం నితీష్ కుమార్ లొంగిపోయారని ఆరోపించారు. బీహార్ వ్యాప్తంగా అడ్డు అదుపు లేకుండా నేరాలు జరుగుతున్నాయని, కిడ్నాప్, దోపిడీ వంటి ఘటనలు పెరుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. నితీష్ కుమార్, లాలూ యాదవ్ మధ్య పోలిక లేదని తేజస్వి యాదవ్ పేర్కొన్నారు. पूरी तरीके से लॉ एंड ऑर्डर की जो स्थिति है, कानून व्यवस्था पूरी तरीके से फेल हो चुका है. अपराधी जो है बेलगाम हो चुके हैं. और रात की तो छोड़िए, माननीय मुख्यमंत्री जी तो कहते हैं कि रात में लड़का लड़की सब घूमता है. बड़े बड़े जो शोरूम है, तनिष्क जैसे शोरूम, एक बार नहीं 3-3 बार जो है 25-25 करोड़ का जो है लूट हो गया. यहाँ भोजपुर में, बगल के हाजीपुर में जो है स्कूल में बम फोड़े जा रहे हैं. జాఫర్ ఎక్స్ప్రెస్ ను బెలూచ్ వేర్పాటువాదుల నుంచి విడిపించే ఆపరేషన్ పాక్ దళాలకు జటిలంగా మారింది. బలోచ్ మిలిటెంట్లు ఆత్మాహుతి దాడులకు సిద్దమై బాంబులను శరీరాలకు అమర్చుకుని ప్రయాణికుల వద్దకు చేరడం భద్రతా దళాలకు సవాల్గా మారింది. అమాయక ప్రయాణికులను వారు మానవ కవచాలుగా మార్చుకున్నట్లుగా పాక్ భద్రతా దళాలు చెబుతున్నాయి. తమ డిమాండ్లను నెరవేర్చేందుకు 48 గంటల పాటు సమయం ఇచ్చారు. ఇప్పటికే మిలిటెంట్లు అక్కడ రైల్వే పట్టాలను పూర్తిగా పేల్చేశారు. ముందు వైమానిక దాడులు ఆపివేయాలని బలోచ్ మిలిటెంట్లు తాజాగా హెచ్చరికలు జారీ చేశారు. లేకపోతే తమ వద్ద ఉన్న బందీల ప్రాణాలు తీసేస్తామని హెచ్చరించారు. ఇప్పటికే మాజిద్ బ్రిగేడ్, ఎస్డీఓస్, ఫతే స్క్వాడ్స్, జైరాబ్ యూనిట్లకు చెందిన ఫైటర్స్ సైనిక దళాలను ప్రతిఘటించే పనిలో నిమగ్నమైనట్లుగా పేర్కొన్నారు. ఎటువంటి సైనిక చర్యలు చేపట్టినా వినాశకర పరిణామాలు ఉంటాయని పేర్కొన్నారు. బందీల్లో పాక్ ఆర్మీ కెప్టెన్ ర్యాంక్ అధికారి ఒకరు ఉన్నట్లుగా తెలుస్తోంది. అతడితో పాటు కొందరు పారామిలిటరీ సిబ్బంది కూడా ఉన్నట్లుగా సమాచారం. ఇక బందీలు మొత్తం రైల్లోనే ఉన్నారా అనేది కూడా అనుమానాస్పదంగా మారింది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎలన్ మస్క్ కంపెనీ టెస్లాకు చెందిన కారును కొనుగోలు చేశారు. టెస్లా ఎలక్ట్రిక్ కారు ఖరీదు $80,000. అయితే ఎటువంటి డిస్కౌంట్ తీసుకోకుండానే ఆ కారును కొన్నట్లుగా ట్రంప్ తెలిపారు. వైట్ హౌస్ లో ఆ కారును ప్రదర్శించారు. ఆ సమయంలో ట్రంప్ తో పాటు ఎలన్ మస్క్ కూడా ఉన్నారు. ఇద్దరు కారులో ఎక్కి కాసేపు ముచ్చటించారు. మస్క్ కు చెందిన ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ టెస్లాకు ప్రస్తుతం అమెరికా మార్కెట్లో డిమాండ్ లేదు. Those people are going to go through a big problem when we catch them. And we have got a lot of cameras up. We already know who some of them are. We're going to catch them. And they're bad guys. They're the same guys that screw around with our schools and universities. The same garbage. And we're going to catch them. And let me tell you. డొనాల్డ్ ట్రంప్ సుంకాల యుద్ధం నేపథ్యంలో ఇండియాపై శ్వేత సౌధం కీలక ఆరోపణలు చేసింది. అమెరికా మద్యం, వ్యవసాయ ఉత్పత్తులపై భారత్ అధిక స్థాయిలో సుంకాలు వసూలు చేస్తున్నట్లుగా చెప్పింది. అమెరికన్ మద్యంపై భారత్ 150% దిగుమతి సుంకాన్ని వసూలు చేస్తున్నట్లుగా వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లివిట్ తెలిపారు. అమెరికా వస్తువులపై వివిధ దేశాలు విధిస్తోన్న సుంకాలకు సంబంధించిన గణాంక వివరాలను ఆమె వైట్ హౌస్ లో మీడియాకు వెల్లడించారు. కెనడాతో జరుగుతున్న ట్రేడ్ వార్ గురించి ప్రశ్న వేయగా ఆమె ఇండియాపై కూడా రియాక్ట్ అయ్యారు. అమెరికాను దేశానికి చెందిన హార్డ్ వర్కింగ్ అమెరికన్లను కూడా కెనడా మోసం చేస్తోందన్నారు. అమెరికా ప్రజలు, వర్కర్స్ పై కెనడా సర్కార్ అత్యధిక స్థాయిలో టారిఫ్లు వసూలు చేస్తున్నట్లుగా ప్రెస్ సెక్రటరీ ఆరోపించారు. కెనడా, భారత్, జపాన్ లాంటి దేశాలు వసూలు చేస్తున్న సుంకాలకు చెందిన ఛార్జ్ ను ఆమె ప్రజెంట్ చేశారు. అమెరికాకు చెందిన చీజ్, బటర్ పై 300% సుంకాన్ని కెనడా వసూలు చేస్తున్నట్లుగా ఆరోపించారు. In fact, I have a handy-dandy chart here that shows not just Canada, but the rate of tariffs across the board. If you look at Canada, since you brought it up, American cheese and butter, nearly 300% tariff. You look at India, 150% tariff on American alcohol. You think that's helping Kentucky bourbon be exported into India? I don't think so. 100% tariff on agricultural products from India. Look at Japan, tariffing rice, 700%. అమెరికా టారిఫ్లకు ఐరోపా సమాఖ్య తీవ్రంగా స్పందించింది. వాషింగ్టన్ కు చెందిన $28.33 బిలియన్ వస్తువులపై తాము ప్రతీకార సుంకాలు విధిస్తున్నట్లుగా ఐరోపా కమిషన్ ప్రకటించింది. స్టీల్, అల్యూమినియంపై విధించిన సుంకాలకు ప్రతిగా ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు అమెరికా ఉత్పత్తులపై ఉన్న టారిఫ్ల సస్పెన్షన్ ను ఏప్రిల్ 1 నుంచి తొలగిస్తున్నట్లుగా EU కమిషన్ వెల్లడించింది. దీంతో పాటు అమెరికా వస్తువులపై మరిన్ని చర్యలు తీసుకుంటామని చెప్పింది. ఈ చర్యలు అమెరికా నిర్ణయానికి సరిపోతాయని వెల్లడించింది. సుంకాలు వ్యాపారానికి, వినియోగదారులకు చాలా నష్టదాయకమని ఐరోపా కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ అభిప్రాయపడ్డారు. అమెరికా, ఐరోపాలో ధరలు పెరిగిపోతున్నాయని అన్నారు. వినియోగదారులు, వ్యాపారులను రక్షించేందుకు EU ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. We are responding with countermeasures worth €26 billion. This matches the economic scope of the tariffs of the ఫ్రాన్స్ అత్యాధునిక ఫైటర్ జెట్ ఆవిష్కరణకు రంగం సిద్ధం చేస్తోంది. ప్రస్తుతం వాడుతున్న రఫేల్ విమానాల్లో అత్యంత శక్తివంతమైన వర్షన్ F5 ను తీసుకురావాలని భావిస్తోంది. దీనిని సూపర్ రఫేల్ అని కూడా వ్యవహరిస్తారు. గగనతల యుద్ధాన్ని ఇది పూర్తిగా మార్చేస్తుందని ఆ దేశం చెబుతోంది. ఆ విమాన నిర్మాణ సంస్థ డసో CEO ఎరిక్ ట్రాఫ్సియన్ మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. రానున్న నెలల్లో ఫ్రాన్స్ ప్రభుత్వం నుంచి ఈ విమాన నిర్మాణ కాంట్రాక్ట్ లభించవచ్చునని వెల్లడించారు. 2030 నాటికి ఈ జెట్ ఫ్రాన్స్ వాయుసేనలో చేరనుంది. ఈ విమానాలు స్కామ్ జెట్ హైపర్సోనిక్ క్షిపణులను తీసుకెళ్లినట్లుగా డిజైన్ చేయనున్నారని తెలుస్తోంది. న్యూక్లియర్ మిషన్స్ లో కూడా పాల్గొనేలా అత్యాధునిక కమ్యూనికేషన్లు, రాడార్లు, సెన్సార్లు దీనికి అమర్చనున్నారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ కాల్పుల విరమణకు అంగీకరించినట్లుగా తెలుస్తోంది. అమెరికా చేసిన ప్రతిపాదనకు ఆయన ఆమోదం తెలిపారు. తక్షణమే 30 రోజుల పాటు కాల్పుల విరమణను పాటించాలని అమెరికా తన ప్రతిపాదనలో పేర్కొంది. సౌదీ అరేబియాలోని జెడ్డాలో అమెరికా ప్రతినిధులతో ఉక్రెయిన్ బృందం జరిపిన చర్చల్లో ఈ ఒప్పందం కుదిరింది. రెండు దేశాల సీనియర్ అధికారుల భేటీ తర్వాత ఈ ప్రకటనను రిలీజ్ చేశారు. సౌందర్య ఆస్తుల వివాదంపై ఆమె భర్త రఘు బహిరంగ లేఖ విడుదల చేశారు. హైదరాబాద్ లోని సౌందర్య ఆస్తులను మోహన్ బాబు ఆక్రమించాడని కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఆ ప్రచారాన్ని రఘు లేఖ ద్వారా ఖండించారు. మోహన్ బాబుతో సౌందర్య ఎలాంటి భూ వివాదాలు జరపలేదన్నారు. మోహన్ బాబుతో తమ కుటుంబానికి 25 ఏళ్లుగా మంచి అనుబంధం ఉందని స్పష్టం చేశారు. మోహన్ బాబుతో తమకు ఎలాంటి ఆస్తి గొడవలు, లావాదేవీలు లేవన్నారు సౌందర్య భర్త రఘు.
Quality Prime Time News. Keep watching HM TV.